శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ ముందర శుభాకాంక్షం, ఉగాది శుభాకాంక్షం. కోడలి పిల్ల కలుపుతుంది, నేను వేసుకుంటా అంట. పాప పడుకుంది, ఇంకా అప్పల్లోగానే డెకరేషన్ అయితే చేసుకుంటా అయిపోతుంది. 1 month టీమ్ అనమాట, 1 month థీమ్ ఉగాది ఫోటోషూట్. అందుకే ఇంకా యాపాకుతోనైతే ఉగాది అని తెలుగులో అయితే లేటెస్ట్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకా ఈరోజు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది మొత్తం చూసేయండి. అండ్ పాపతో ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. ఆల్రెడీ హోలీ ఉండే, హోలీ తర్వాత ఇది. సో ఉగాది అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము పాప వచ్చినాక. అండ్ హోలీ థీమ్ అయితే చేయలేదు మేము. 1 month 2 month 3 months అట్లా చేస్తారు కదా, అట్లా మేము హోలీది అయితే చేసుకోలేదు. పాపకి 1 month అయిపోయింది. సో అందుకే 1 month థీమ్ లాగా ఉగాది థీమ్ అయితే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము ఏంటి అనేది కూడా చూసేయండి ఈ వీడియోలో. అంతే, ఇంకా ఉగాది శుభాకాంక్షలు. మా మమ్మీ ఏం చేస్తుంది అంటే భక్షాలు చేస్తుంది. భక్షాలు నేను తినొచ్చో లేదో తెలియదు, ఏమో మరి మా మమ్మీ కూడా తెలియదంట. తినొద్దంట భక్షాలు. తినొద్దా అనేది కమెంట్ చేయండి. రేపటి వరకు ఉంటే తింటా, లేదు తినొద్దు అనుకుంటే ఒకటి తినొచ్చంట, ఒకటి తిందాం. భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ. ఇక్కడ తినాలనిపిస్తుంది నాకు. ఏదైతే తినొద్దు అని అంటున్నారో అవే నాకు బాగా తినాలనిపిస్తుంది. సో ఇంకా మీరు ఉగాది పచ్చడి చేసుకున్నారా, భక్షాలు చేసుకున్నారా? భక్షాలు అంటే బొబ్బట్లు, అంటే ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు, తెలంగాణలో భక్షాలు అంటారు. సో భక్షాలు చేసుకున్నారా అనేది కమెంట్ చేయండి. ఉగాది పచ్చడి ఇంకా చేసుకోలేదు, ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాము, చూద్దాం. ఇంకా భక్షాలు అండ్ ఏంటది మజా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రతి ఉగాదికి మేము అట్లనే మజాలో భక్షాలు ముంచుకొని తింటాము. మీరు కూడా అలానే చేస్తారా? కమెంట్ చేసి చెప్పండి. అంతే. ఉగాది శుభాకాంక్షలు. భక్షాలు తింటున్నాం. మామిడాకు తెంపుతున్నాము, ఎందుకంటే అయితే చేస్తున్నాము షూట్. సో దానికోసం మామిడాకులు అండ్ ఇది అమ్మే నిమ్మాకు. ఇంటి బయట ఉంది కానీ అంత పెద్దగా ఉంది అది. అవును, ముందర అయితే ఫ్రెష్గా ఉన్నాయి. మామిడాకులు మా పెరట్లోనే ఉన్నాయి కాబట్టి మంచిగా తెంపుకొచ్చి వాష్ చేసినాం. పెద్దగా ఉన్నాయి, అయినా బాగానే ఉంటుందిలే. ఇంకా ఇక్కడ భక్షాలు తింటుంటుంది. మజా విత్ భక్షాలు కాంబినేషన్ బాగుంటుంది, అందుకే అగో మజా డబ్బా వెనకాల ఉంది. మజా విత్ భక్షాలు. మామిడికాయ ఎక్కడ లేదనమాట. మేము అందరి దగ్గర అడిగినాము, ఊర్లో కూడా ఎవరి దగ్గర లేదు. అండ్ మా హస్బెండ్కి కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే ఇంకా మర్చిపోయినారంట. సో ఇంకా ఈ మామిడికాయ ఉంటేనే కదా మొత్తం టీం అంతా బాగుంటుంది సెట్. సో అందుకే ఇంకా మా మామ అయితే తెచ్చిండు. సో వాటితోనైతే మంచిగా డెకరేట్ చేద్దాము. అండ్ ఉగాది పచ్చడి కూడా చేసుకోలేదు, ఇంకా ఇప్పుడైతే చేసుకుంటాము. అంతే, భక్షాలు అయిపోయినాయి, తిని కూర్చున్నాము. ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలంతే. ఫైనల్గా దొరికినాయి అనమాట మామిడికాయలు 3. దీంతో 1 అని రాయొచ్చు, ఇట్లా 1 month. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ ముందర శుభాకాంక్షం, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి వచ్చాయా నీకు? ఎట్లా చేయాలో? ఎట్లా చేస్తారు? అది చింతపండ్లు నానబెట్టాలి, బాగా పిసకాలి. అందులో ఈ యాపకాయలు అవి పూలు అవి ఉంటాయి చూడు, పూలు ఉంటాయి చూడు, అవి పెట్టాలి. మళ్ళా మామిడికాయ పెట్టాలి, మళ్ళా గసగసాల పెట్టాలి, గసగసాల. మళ్ళా పుట్నాలు వేయాలి, మళ్ళా కాళిమిర్చి మామూలుగా వేయాలి. కాళిమిర్చి అంటే దానికే కాళిమిర్చి అంటారు. ఇక మిరియాలు అంటారు. మిరియాలు పోయాలి, కొద్దిగా బెల్లం వేయాలి. ఇక అంతే. అది గసగసాలు అంటే తాగొచ్చా? నీవు తాగవద్దమ్మా. నేను తాగొద్దా? బాలితా మనిషి ఇప్పుడు తాగవద్దు.
ఇప్పుడు తాగవద్దు అది. చింతపండు వేస్తారు, చింతపండు రసం వేస్తారు, కాయలు పూలు వేయాలి, మళ్ళా ఈ మామిడికాయ వేయాలి, ఆ మిరియాలు కొద్దిగా వేయాలి, అంతే. ఇక పుట్నాలు వేయాలి, అయిపోతుంది. కోడలు పిల్ల కలుపుతుంది, నేను వేసుకుంటా ఉంటా. ఇక మామిడికాయ వేస్తున్నా. మామిడికాయలు దొరకడం చాలా కష్టం అయిపోయింది. మామిడికాయ సిటీలో దొరుకుతాయి కానీ ఇక్కడ దొరుకుతలేవు. చూస్తుంటే నాకు కూడా తినాలని ఉంది. ఏమొద్దమ్మా నువ్వు నిన్న మొన్న పిల్లగన్నావు, మళ్ళా బచ్చాలు తింటే ఒకటి తింటే ఏం కాదు కానీ ఎక్కువ తక్కువ తినవద్దు. ఇగో మిరియాలు పోస్తున్నా, కలుపుకొని తాగితే ఈ చెప్ప తీయకమంటే ఈ చెప్ప పుల్లగొంటది. కానీ నేను తాగొద్దు, నేను తాగవద్దు. వీళ్ళు తాగితే ఇక చూస్తూ ఉండాలి అంతే. అవును, చూసుకుంటా ఉండు. చాలు, మంచిగా ఉంది, పుల్లగా గొడవని కూడా పుల్లగా తీయగా బాగుందా? మంచిగానే ఉంది. పచ్చడి అయితే అయిపోయింది, పాప పడుకుంది. ఇంకా అప్పల్లోగానే డెకరేషన్ అయితే చేసుకుంటూ అయిపోతుంది. ఇట్లా 1 month టీమ్ అనమాట, 1 month థీమ్ ఉగాది ఫోటోషూట్. అందుకే ఇంకా యాపాకుతోనైతే ఉగాది అని తెలుగులో అయితే లెటర్స్లో రాసాము. అండ్ దాని తర్వాత ఇక్కడ అన్ని ఉప్పు కారం అన్ని ఏమంటారు రుచులు, ఎన్ని రుచులు 7 రుచులు ఎన్నో రుచులు, ఉప్పు కారం అవన్నీ ఇలా పెట్టాము ఒక ప్లేట్లో. అండ్ ఇట్లా 1 month కాబట్టి 1 month ఫోటోషూట్ కాబట్టి 1 అని ఇలా రాసాము. ఇట్లయితే సింపుల్గా అయితే డెకరేట్ చేసాము. ఇప్పుడు పాపని అయితే పడుకుంది, సో ఇంకా రెడీ చేయించి ఫొటోస్ అయితే దింపాలి అంతే. సో ఎట్లయితే చేసినాము, చాలా కష్టం అన్నమాట. నేను మా మమ్మీ మా తమ్ముడు ముగ్గురం కష్టపడ్డాము. ఎందుకంటే ఉగాది అని రాయడానికి అది చిన్న చిన్న లీవ్స్ తీసుకున్నాం కదా, సో దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పడ్డది. అట్లా అనమాట, ఏదో ఒకటి కదులుతూ ఉంది. ఇంకా చేసి ఇట్లా చేసాం, చాలా కష్టం. ఇంకా 2 months ఎట్లా చేయాలి ఏంటి అని ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఎట్లా చేయాలి ఏంటి అనేది ముందు అసలు ఏం లేదు. ఏదో ఒకటి సింపుల్గా అయిపోతుంది కదా అనుకున్నా, కానీ ఇంత కష్టమో ఇట్లా చేయాలి ఇట్లా మొత్తం డెకరేషన్ చేయాలి అని అంటే. సో అట్లా అనమాట. 1 month అయితే ఇట్లా ఉంది. అండ్ 2nd month ఏం చేద్దామో మీరే చెప్పండి కమెంట్స్లో. సో ఇంకా అయిపోయింది కాబట్టి పాపని రెడీ చేసుకొని వచ్చి ఇంకా కొన్ని ఫొటోస్ దిగితే అయిపోతుంది. అది కూడా పాప ఏడుస్తుందో ఏం చేస్తుందో తెలియదు అంతే. ఇంకా ఈ వీడియో తీయడానికి డే మొత్తం పట్టింది, ఉగాది పచ్చడి చేయడానికి అండ్ ఈ థీమ్ అంతా సెట్ చేయడానికి. నేనైతే 1 month డెకరేషన్లో బిజీ ఉండే, ఇంకా పాప దగ్గర అయితే మొత్తం ఆ డే అంతా మా బావనే ఉండే. అయినా చాలా కష్టము ఇలా చేయాలంటే. 2nd month ఏం థీమ్ చేద్దాము కమెంట్ చేసి చెప్పండి, అలానే చేస్తాను.